మ్యూచువల్ ఫండ్స్ ఈ వర్డ్ చాలాసార్లు వినే ఉంటారు. అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఎలా రిటర్న్స్ వస్తాయి అనేది సింపుల్గా చూద్దాం. ఒకవేళ నీకు స్టాక్ ఎనాలిసిస్ వస్తే నువ్వు డైరెక్ట్గా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తావు. ఒకవేళ ఎనాలిసిస్ రాకపోతే ఒక ప్రొఫెషనల్ ఎనాలిసిస్ టీమ్కి ఫండ్స్ చేసి స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేపిస్తావు. ఇదే మ్యూచువల్ ఫండ్స్ కాన్సెప్ట్. అంటే డిఫరెంట్ ఇన్వెస్టర్స్ నుండి మనీ కలెక్ట్ చేసి ఒక ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక XNF మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ చేశాను. ఒక 100 మెంబర్స్ ఈచ్ 1000 రూపీస్ నా ఫండ్లో ఇన్వెస్ట్ చేశారు. సో నాకు మార్కెట్ గురించి కంప్లీట్ అవేర్నెస్ అండ్ ఎనాలిసిస్ ఉంది కాబట్టి ఆ మనీ తీసుకెళ్ళి స్టాక్స్లో, బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. వచ్చిన ప్రాఫిట్ని ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తాను. ఎందుకంటే అందరు ఈక్వల్గా 1000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేశారు. అండ్ ఇలా మేనేజ్ చేస్తున్నందుకు ఫండ్ మేనేజర్కి సపరేట్ ఛార్జెస్ ఉంటాయి. సో ఇన్వెస్టర్స్ డైరెక్ట్గా స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయకుండా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇండైరెక్ట్గా చేస్తున్నారు. ఇలాగా మార్కెట్లో అన్ని మ్యూచువల్ ఫండ్స్ వర్క్ అవుతాయి. మ్యూచువల్ ఫండ్స్ ఎన్ని టైప్స్, ఎస్ఐపి అంటే ఏంటి, రిస్క్ అండ్ రిటర్న్స్ గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇలాంటి సబ్జెక్ట్ కోసం మన అకౌంట్ని ఫాలో అయిపో.